హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక విచిత్రమైన పరిస్థితికి మారిపోయాయి. గెలుస్తారనుకున్నవారు ఓటమి దిశగా, ఓడిపోతారని చెప్పబడుతున్నవారు గెలుపు దిశగా సాగిపోతున్న పరిణామాలు అయితే ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాదరావు గారు, గురూజీ గారు ఉన్నారండి. ఆయనతో మాట్లాడి అసలు ఈ పరిస్థితులకి జాతక పరంగా కానీ గ్రహబల పరంగా కానీ ఏమైనా కారణాలు ఉన్నాయో లేవో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. గురుగారు నమస్తే. ఆశీర్వచనమండి. గురుగారు చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి, అంటే యాక్చువల్గా జగన్ గారు పదే పదే నేను గెలవబోతున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రిని కాబోతున్నాను, విశాఖపట్నంలో అక్కడ నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్తూ వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే విశ్వాసంతో, కూటమి వాళ్ళు కూడా అంతే విశ్వాసంతో ముందుకైతే వెళ్ళారు, మేము కూడా గెలవబోతున్నామని చెప్పారు. ఇప్పుడు నాకు ఈ అంటే పరిణామాలు ఇప్పుడు వస్తున్న ఆ లీడింగ్ రిజల్ట్స్ అవన్నీ చూస్తూ ఉంటే 2019 రిపీట్ అవుతుందేమో అనిపిస్తూ ఉందండి. దానికి జ్యోతిష్యపరంగా కానీ లేకపోతే గ్రహబల పరంగా కానీ ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీరు అడిగినటువంటి ఇది చాలా బాగుందండి. మామూలుగా జాతక ప్రకారముగా చూసినప్పుడు నేను చాలాసార్లు గతంలో విశ్లేషణ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పింది అదే. ఇప్పుడు అందరి గ్రహస్థితులు అనుకూలముగా ఉంటాయి. సీఎం కావాలి అని అనుకున్నప్పుడు అందరూ గెలిస్తే కానీ సీఎం కావడం కష్టం. తాను నిలబెట్టినటువంటి వాళ్ళందరి యొక్క గ్రహస్థితులు కూడా ఒకసారి చూసుకోవాలి. సీఎం కావాలంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలాసార్లు సీఎం అయ్యారు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ యోగం అయితే ఈ యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నప్పుడు ఒకసారి మనం జాతకంలో చూసినప్పుడు అటువైపు అంత ఘోరముగా పడిపోవడానికి, ఇటువైపు యోగవంతముగా రావటానికి గ్రహస్థితులే కారణం. అయితే మిగతా వాళ్ళందరి గ్రహస్థితులు కూడా అదే కదా, వాళ్ళందరి గ్రహస్థితులు కూడా చూసుకొని అందరూ కూడా సరేలే అనే దానికే కదా వస్తారు. నేను మామూలుగా ఈ ఎలక్షన్లో ప్రకటించినటువంటి సమయం ఒకటి ఉంది చూడండి. ఒక రోజు డిక్లేర్ చేసి పలానప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి అని పైన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటించినటువంటి రోజు దగ్గర నుంచి తీసుకుంటే ఎలక్షన్స్ జరిపిన రోజు విధానము, ఈరోజు ఫలితాలు వచ్చినటువంటి రోజు మంగళవారం. చంద్రబాబు నాయుడు గారు రిలీవ్ అయిండేది జైల్లో నుంచి మంగళవారం. మనం ఒకటి గమనించాలి, మంగళకరుడు ఈ సంవత్సరము కుజుడు అధిపతి. ఆ కుజుడు చంద్రబాబు నాయుడు గారి జాతకములో యోగవంతముగా ఉన్నాడు. అంతేకాకుండా లగ్నము రీత్యా ఈ ముగ్గురు యొక్క కలయిక ఏది, బీజేపీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలయిక కలిసినా కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే ఆ యోగం దాటిపోయింది. అడ్వాంటేజ్గానే దాటింది. అది సింగిల్ దాని మీద వచ్చేసింది. వాళ్ళకి ఏవైతే ఇచ్చినారో అవి గెలుపు అనుకూలంగా వాళ్ళు ఆ ఇచ్చినటువంటి స్థానాలు వాళ్ళు నిలబెట్టుకునేటువంటి స్థితిలోనే ఉన్నారు, నిలబెట్టుకున్నారు. ఎక్కడే కానీ ఒక్కటి కూడా తప్పిపోకుండా చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అంటే కొన్ని చోట్ల అదనుకొని మళ్ళీ ఇది మార్చి, ఇదనుకొని అది మార్చి అట్లా కూడా జరిగినాయి. బాగా కసరత్తు చేసుంటారు వాళ్ళు చేసుకునేటువంటి విధానంలో. అయితే ముఖ్యంగా రాహువు గ్రహాలు, శని యొక్క గొప్పతనము, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కుంభములో గోచార రీత్యా. వీళ్లకు ఉండేటువంటి స్థానము ఇవన్నీ లెక్క చూసుకున్నప్పుడు ఎప్పుడో నేను చెప్తున్నాను, బీజేపీ మంచి సంతోషకరమైనటువంటి ఇది చేసుకుంటుంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఏది వచ్చినా బీజేపీకి అయితే అనుకూలమే అనేటువంటి. ఇప్పుడు బీజేపీ కలిసినటువంటిది బీజేపీ ఇదిలో రాక ఇంకేముంటుంది అందులో. వీళ్ళ యొక్క అంటే బీజేపీ యోగం అంతా వీళ్ళు కూడా కలిసి వచ్చింది అంటారండి. టీడీపీకి కావచ్చు, జనసేనకి కావచ్చు, ఏదైనా. ఇప్పుడు మనం భార్యాభర్తల సంబంధం గురించి మనం ఒకసారి వివాహము అన్నప్పుడు పొంతన అనేది చూస్తాం. ఎందుకు చూస్తున్నట్టు, రెండూ కలిస్తేనే కదా కళ్యాణం అనేటువంటి పదం అనేది ఒకటి వస్తుంది.
అవునా కదా? అవునండి. అప్పుడు ఈ భార్య యొక్క జాతకము ఈ భర్త వరుడు యొక్క దానికి రెండిటికి సమన్వయం అయినప్పుడు ఇతని యోగము బాగుండాలి అన్నప్పుడు భార్యకు సంబంధించినటువంటి గ్రహస్థితులు కూడా ఇతనికి యోగింపబడతాయి. ఇదే మాటే నేను చాలాసార్లు ఎన్టీ రామారావు గారు, మహోన్నతమైనటువంటి రామారావు గారు అంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి రావడానికి గల కారణము బసవతారకము గారి యొక్క జాతకం. ఓకే. ఆమె మరి ఎటువంటి భర్త ఈమెకు లభిస్తాడు అనేటువంటిది ఒక ఆడపిల్ల పెళ్లిగాని అమ్మాయిది మా దగ్గరికి జాతకం తీసుకొని వస్తారండి. వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తా అంటే ఇటువంటి వరుడు వస్తాడు, ఇటువంటి బాగా స్థితిమంతుడు వస్తాడు, ఇట్లా పొలాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, స్థితిమంతుడు ఉంటాయని మేము చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే అక్కడ ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి. ఆ అమ్మాయి గ్రహస్థితిలో జాతకం బట్టి. అంతే కదా. అప్పుడు ఈ అబ్బాయి రెండు సరిపోతున్నాయా లేదా అంటే ఈ రెండు గ్రహస్థితులు అంటే గ్రహాలు అనుకూలత పొంతన అనేటువంటివి ఎప్పుడైతే చూస్తామో ఆ చూసినప్పుడు ఈ వీళ్ళ యొక్క జీవితం చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది అనేటువంటి విషయం చెప్తాం. ఓకే. మరి చెప్తున్నారు కదా గురువుగారు, మరి కొంతమందికి ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేటువంటి మాట మీరు అడగవచ్చును. అయిన తర్వాత కూడా కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కదా. అది చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండొచ్చు కానీ వాడు నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి. అంతే కదా. శాస్త్రంలో అయితే లోపం ఉండదు. ఓకే. అది ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు చెప్పరు అనేటువంటిది ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉంటారు. అది ఒకరొకరి పంథ, ఒకరొకరి నిర్ణయం, ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. అలాగే ఈ ముగ్గురి యొక్క కలయిక వలన బలం అనేటువంటిది ఏర్పడింది. ఆ బలం అనేటువంటిది జనాల్లోకి ఎప్పుడైతే నమ్మకం అనేటువంటిది కుదురుతుందో, నేను ఈ విషయం కూడా చెప్పా. ఎందుకు? కుజుడు రాజైనాడు కాబట్టి ప్రజలందరూ కూడా కోపోద్రిక్తంతో ఒక రకమైనటువంటి కోపముతో ఉంటారు. అక్కడి వరకు పోయిన తర్వాత చాలా వరకు మార్పులు వస్తాయి, ఓట్లు వేసేటువంటి సమయంలో మార్పులు వస్తాయి అనేటువంటిది గత వీడియోల్లో చాలాసార్లు చెప్పాను నేను. ఉంటాయి కూడా. అది నేను చెప్పగలుగుతా ఎక్కువ శాతం. అంటే మీరు ఇందాక కుజుడు రాజయ్యాడు అంటే ఇది దానివలన ఇట్లా జరిగిందన్నారు కదండి. అంటే యాక్చువల్గా మొన్నటి వరకు చాలామంది జగన్ గారి జాతకం కూడా చూసి, అంటే కొంతమంది మీలాంటి పెద్దవాళ్ళు చాలాసార్లు వీడియోలోని జగన్ గారి యోగం చాలా బాగుంది, రాజయోగం మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, ఆయన పక్కాగా అవుతాడు, అలాగే ఆయన సంక్షేమ పథకాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అవి కూడా ప్రజల్లో అతనికి చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు, మనసులో పెట్టుకునేటట్టు, రేపొద్దున్న ఎలక్షన్స్లో అతనికి ఓట్లు వేసేటట్టు సహకరిస్తాయి ఇట్లాగని చెప్పారు కదండి. సో జగన్ గారి జాతకాన్ని మీరేమైనా ఈ మధ్య పరిశీలించారా? పరిశీలిస్తే ఏమనిపించింది గురువుగారు? ఈ మధ్య పరిశీలించడం అనేది ఏమిటి, మొదటి నుంచి కూడా చూస్తాం కదా. మా దగ్గరికి అయితే అందరివి ఎలా ఏమిటి అని అడుగుతారు. ఇప్పుడు వస్తున్నాము అంటే ఏమిటి ఎలా ఉంటుంది అనేది ముందు కూడా చూసుకునే వస్తాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే మీరు రెండు అడుగుతున్నారు. మేము సంక్షేమ పథకాలు చేసినాడా, చెందినాడా లేదా అనేది అవన్నీ అనలిస్టులు చూసుకోవాల్సిన పని. ఓకే. సంక్షేమ పథకాల వల్ల వస్తాడా, ఏమీ చేయకపోయినా వస్తాడా, యోగం అనేటువంటిది జాతకములో ఉంటే ఏమీ చేయకపోయినా వస్తాడు రెండోసారి ఏ యోగం ఉంటే. ఇప్పుడు ఇవన్నీ చేసినాను కాబట్టి నాకు ఓటేయండి అని అన్నారు, మరి ఇది లేదు అనేటువంటిది కదా ఇప్పుడు టీవీల్లో చెప్తున్నారు. అది వాళ్ళు విశ్లేషణ చేసుకునేది. మాకు ఏమిటి అంటే ఇక్కడ రెండూ కూడా, ఇప్పుడు మనం ఒక ఎద్దుల బండి ఉంటుందండి, సమబుద్ధి అయినటువంటిది ఒక ఇది ఉన్నప్పుడు, ఒక పద్ధతిగా పోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒకటి కుంటు పడుతుంది, ఒకటి ముందుకు వెళ్ళిపోతుంది. ఒకటి ముందుకు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అనేది ఒక్కసారి చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో అందరూ ఏమనుకున్నారు అంటే ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వయస్సు అయిపోయింది కాబట్టి ఇంకా ఈ అయ్యేటువంటి ప్రశ్న లేదు అనేటువంటి భావనతో వేరే వాటిల్లో ఆలోచనలు చేస్తూ చెప్పినారని నా భావన, నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు అనేటువంటిది ఉన్నది. యోగం ఉంది చంద్రబాబు గారికి, సీఎం ఛాన్స్ మళ్ళీ కూడా ఉన్నది ఆయనకు. 100% అది చేసుకోగలుగుతారు అనేటువంటిదే అందరికీ చెప్తూ వచ్చాం. ఓకే. ఘంటాపదముగా ఏమిటి అన్నప్పుడు ఇది అది అన్నప్పుడు ఎప్పుడైతే పొత్తుల వ్యవహారంలోకి వచ్చిందో ఇది బీజేపీకి అత్యంత అనుకూలవంతముగా మారుతున్నాయి అనేటువంటిది నేను సుస్పష్టం చేస్తూ వస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏమైంది, బీజేపీకి అనుకూలమైందా లేదా? గురుగారు ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్గా మీరు అంటే ఏదైనా రాజకీయ నాయకులు లేకపోతే అధినేతల
జాతకాలు మాత్రమే చూసి దాన్ని బట్టే చెప్తారా, లేకపోతే అధినేత పెట్టిన అభ్యర్థుల అందరి జాతకాలు కూడా గణించి దాన్ని బట్టి గెలుపు కోసం చెప్తారా? అంటే టోటల్గా ఓవరాల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు, స్టేట్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు. స్టేట్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా పలానా చోట పలానా వాళ్ళు, పలానా చోట పలానా వాళ్ళు ప్రకటిస్తారు కదండి. సహజంగా ఈ టికెట్ల విషయము అది ఇది అన్ని ప్రకటిస్తారు కదా. ప్రకటించినప్పుడు ఎవరెవరు ఏమిటి అనేటువంటిది చూసుకుంటాం. పేరు బలాల రీత్యా అందరివి జాతకాలు మా దగ్గర కూడా ఉండవు కదండి. అప్పుడు మెయిన్ది చూస్తాము. మెయిన్ అతనివి ఉన్నాయి అంటే నేను చూసుకున్నది ముఖ్యంగా ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకము, భువనేశ్వరమ్మ గారి జాతకం కూడా మనకు ఈసారి ఆమె జాతకంలో ఎలా ఉంది. ఆమె ఇప్పుడు భర్త సీఎం అయితే భార్యకు కూడా ఎంతో కొంత ఆమెకు యోగమే కదా. ఆ యోగాలు ఏమైనా మనకు మామూలుగా వింశోత్తరి దశల్లో కనపడుతున్నాయా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. అలా చూసుకుంటూ వచ్చాం. ఆ విషయంలోనే నేను మొన్న ఈ మధ్య చెప్పిన వాటిలో నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము చూసినప్పుడు ఇప్పుడు ఆయన భార్య ఆమె యొక్క జాతకము కూడా మహాద్భుతముగా పేరును బట్టి కానీ దీన్ని బట్టి కానీ చాలా యోగవంతముగా ఉన్నది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితముగా అసెంబ్లీలోకి అడుగు పెట్టి తీరుతాడు అని ఘంటాపదంగా నేను 2023 నుంచి చెప్తూ వచ్చా. ఒకటే మాట చెప్పా, రెండో మాటలేదు దానికి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన నడవడిక, ఆయన పోకడ విభిన్నముగా ఉండబోతున్నది. ఎందుకంటే ఆయన్ను తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ తరాల వాళ్ళందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచే విధముగా ఉంటుంది. రాజకీయాలలో ఒక కొత్త ఒరవడి కూడా రాబోతున్నది అని కూడా చెప్పాను నేను. చూడండి, రేపు ఖచ్చితంగా చక్రము తిప్పుతాడు పవన్ కళ్యాణ్ గారు, మా అద్భుతమైనటువంటి చక్రము తిప్పుతాడు అని చెప్పి. గురుగారు, ఇప్పుడు జాతక పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో మీరు అన్నట్టు చక్రం తిప్పుతారు ఆయన అంటే ఆయనకి ఇంక ఎలాంటి పదవులు వచ్చే అవకాశం ఉందని ఆయన జాతక పరంగా చూసినప్పుడు మీరు గ్రహించిన విషయం ఒక్కటైతే నేను చెప్తానండి. ఇప్పుడు మ్యాక్సిమంగా మామూలుగా ఆలోచన చేస్తే ఏముంటుంది, సీఎం చంద్రబాబు గారు అయినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారు అని అనుకుంటాం సహజంగా. నా భావన ఏముంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్స్ టు సీఎం అనేటువంటి స్థాయిలోనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఆ స్థాయి పరుడే, ఖచ్చితముగా అదే లెవెల్లోనే ఆయనకు ఉంటుంది యోగం అనేటువంటిది, అందులో సందేహం ఏమీ లేదు. మంచి అద్భుతమైన యోగం ఉంది ఆయనది. ఎందుకంటే లగ్నము కర్కాటక లగ్నము, మనస్సులో ఒకటి దృఢంగా అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగేంత వరకు నిబద్ధతతో ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయన. ఒకవేళ పొరపాటు చేస్తే నేను పొరపాటు చేశాను ఇక్కడ అని బహిర్గతంగా తనను తాను చెప్పుకునేటువంటి తత్వం. కొంతమందికి మామూలుగా ఒక మనస్తత్వాల్లో డిఫరెంట్ వ్యవహారం ఉంటుంది, కొంచెం ఒకరొకరిది ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది, చాలా యోగవంతంగా ఉంది ఆ జాతకం. అది చాలా పవర్ఫుల్ జాతకం పవన్ కళ్యాణ్ గారిది. అంతే, అంతకంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది, అంతే. ఆయన జాతకం కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఆయన జాతక పరంగా అంటే మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు, పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు ఏమిటంటే కర్కాటక లగ్నం అయినటువంటి దాని వలన ఆవేశము ఉంటుంది. నమ్మితే ఏదైనా నమ్మకానికి చేస్తాడు. నమ్మక ద్రోహము చేస్తే మాత్రము ఇంకొక రకంగా ఉంటుంది. కానీ తాను ఎవరికి చీమకు కూడా అపకారం చెయ్యాలి అనేటువంటి విధానము ఉండదు ఆయనకు. తప్పు జరిగితే ఈ మాట నేను నలుగురిలో అనొచ్చో అనకూడదో అనేటువంటిది లేకుండా తొందరపాటుతనంతో తొందరగా నువ్వు తప్పు చేసినావని అనేస్తాడు. ఏదైనా జరిగితే వెంటనే చెప్పేస్తాడు, నిష్కల్మషంగా ఉంటారు. అంతే. ఎందుకంటే లగ్నం చంద్రుడు, కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడే ఉన్నాడు, గురువు అక్కడే ఉన్నాడు, యోగము కదా. అందుకనే ఆయనకు భక్తి, మనస్సు, మాతృకారకుడు కూడా, తల్లికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది ఇతని మీద. ఇతనికి తల్లి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ మనస్సుకు సున్నితమైనటువంటి మనస్సు ఉంటుంది, కఠినమైనటువంటిది ఉంటుంది, రెండూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు, కొన్ని సందర్భాల్లో ఒక మాట అంటే తీసుకుని అరే నేను అనవసరంగా పడినానే అనేటువంటి లోపల సున్నితంగా బాధపడతాడు. కానీ బయటికి ప్రజల కోసము కదా నేను నిలబడతానంటే మాట ఇస్తే మాట తప్పడు, అది ఎంతదన్నా కానీ
అది సర్వం సహా పోతే మానలే మాట తప్పడు అనేటువంటి మాట, అది అతను పెట్టుకున్నటువంటి విధానం, దానికి కట్టుబడి ఉంటాడు కూడా. అది నేను జాతక ప్రకారంగా చెప్పగలిగేది. అలాగే చంద్రబాబు గారి జాతక పరంగా ఆయన లక్షణాలు అవన్నీ ఎలా ఉంటాయండి? చంద్రబాబు నాయుడు గారి లక్షణాలు మనము ఒకసారి ఆయన జాతక ప్రకారంగా లెక్క వేసినప్పుడు ఏముంటుంది అంటే చాలా నిగూఢంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు చాలా దూరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి చంద్రబాబు గారిది. ఎవరిని విమర్శించడం, లూజుటాకు మాట్లాడు. ఒకవేళ వ్యతిరేకత ఉన్న ఒక మనిషి మీద ఆ మనిషిని బహిర్గతంగా ఆయన ఎక్కడా కూడా విమర్శించాడు. మళ్ళీ అతను కనపడితే ఒకవేళ అవకాశం అడిగితే రండి అంటాడు, అపాయింట్మెంట్ ఇస్తాడు, మాట్లాడతాడు, పంపిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఏమంటే అట్లా బయటికి పడి ఏదో వాళ్ళని ఏదో అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఇది కాదు. ఒకటి. రెండవది నేనేమంటానంటే ఇంకొకటి కూడా, తననే నమ్ముకున్నటువంటి వాళ్లకు జాగ్రత్తగా ఏదో ఒక రోజుకైనా ఎప్పటికైనా ఒక ఇది చేస్తాను అంటే చేస్తాడు. అంటే అవకాశాలు కొంచెం అందరికీ ఒకటే రకంగా రాకపోయినా నమ్ముకున్నటువంటి వాళ్ళకైతే ఏదో ఒక రకంగా చేసేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, చేస్తాడు. అది కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో సందర్భాన్ని బట్టి చేయటము, అవకాశాలను బట్టి చేయటము. నాకు తెలిసినంత వరకు ఏమి అంటే గతంలో పరిపాలించినటువంటి పరిపాలనలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఆయన అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలి, కేవలం మన సామాజిక వర్గానికే చేసుకుంటే నలుగురిలో ఇబ్బంది పడతాము అనేటువంటిది బాగా ఎక్కువగా ఆలోచన చేసేటువంటి తత్వం. దాంట్లో కూడా ప్రపంచం అంతా కూడా ప్రజలు ఏది హర్షిస్తారో అది చూసి చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. సరే, ప్రజల యొక్క తీర్పు ఏదైనా ఒకసారి నచ్చనప్పుడు సరేలే అనుకోవాల్సి వస్తుంది, ఒకసారి నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు, అంతే. అది ప్రజల యొక్క ప్రజా తీర్పు. గురుగారు, 2019లో జగన్ గారు ఒక 151, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అలాంటి విజయం ఎప్పుడు సాధ్యపడలేదు, ఎవరికీ దక్కలేదు. ఈవెన్ మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ గారికే అది దక్కలేదు అప్పట్లోనే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి. అలాంటి 151 సీట్లను గెలుచుకున్న అప్రతిహతమైన ఒక విజయం ఇప్పుడు ఇలా తారుమారు అయిపోవడానికి ఆయన జాతక బలం, జగన్ గారి జాతక బలం ఏమైనా తోడ్పడిందా? అంటే అందులో ఉండే లోటుపాట్లు ఏంటి ఒక్కసారి విశదీకరించగలరా? తప్పకుండా విశదీకరిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటి చెప్తాం, ఒక చిన్న మాట చెప్పండి. చెప్పినప్పుడు మాది నడిచింది, జరిగింది అన్నప్పుడు ఇంకో నలుగురు వస్తారు, ఈయన చెప్తే జరుగుతుంది అని. జరుగుతుందంటే ఆ నలుగురికి జాగ్రత్త చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంకా మా దగ్గరికి 3-4 కరెక్ట్గా అయినాయి కదా అనేటువంటి అభిప్రాయంతో నేను ఏది బుద్ధి పుడితే అది చేస్తారులే అనేటువంటి ఉద్దేశ్యంతో ఓవర్లుక్గా నేను చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే కదా. అది నేనేమంటున్నా అంటే ప్రజలు ఎక్కువగా ఇచ్చిన మాట వాస్తవమే. అయితే మరి దాన్ని జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉంటుంది కదా. దానికి మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు తోడ్పడాలి కదా, అవి కూడా చూడాలి కదా. మరి ఆయన నడిపించేటువంటి విధానము, నడిచినటువంటి పద్ధతి ఎప్పుడు మనకు కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. ఇగో ఇలాంటివి జరిగినప్పుడే ఓహో మనం ఈ పోకడ కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. దాన్ని మరి ఆయన జాతకము వరకు పర్వాలేదు, జాతకం పర్వాలేదు అంటే ఆయన గెలుస్తున్నాడు కదా, ఆయన గెలిచాడు. ఆయన గెలవడం ముఖ్యం కాదు కదా. పార్టీ మొత్తము రావాలి అనుకున్నప్పుడు మరి వ్యక్తులను ఎంచుకోవడము, ఎవరిని ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడండి, నా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, మిగతా వాళ్ళు నేను గొప్పవాడిని కదా అని, మా నాన్న గొప్పవాడు కదా అని మిగతా వాళ్ళందరినీ దూషిస్తున్నారు అనుకోండి, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిదే, ఇంటి పెద్దగా ఎవరిది? అంతే కదా. అది చూసుకోవాలండి. ఎప్పుడు కూడా మనకు పదవి ఒకటి చేతిలో ఉంది కదా అనేటువంటి ఉద్దేశం ఈరోజు మనది అని ఉన్నప్పుడు విమర్శలు అనేటువంటివి ఎలా ఉండాలి అంటే, నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు కానీ, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా టీవీల్లో డిబేట్లకు వచ్చి మాట్లాడుతున్న నాడు విన్నాం. ఒక సద్విమర్శలు ఉండేటివి. ఎదటి వాళ్ళ మీద ఏదన్నా విమర్శ చేస్తున్నాము అంటే పార్టీ పరంగా ఒక లైను, ఒక పద్ధతి,
విమర్శించినా కూడా దానికి ఒక పద్ధతి విధానం ఉండేది. అవి ఈనాడు చూస్తున్నామా? విమర్శలు ఎలా ఉన్నాయి? ఎక్కడికి పోతున్నాయి? ప్రజలు మనల్ని హర్షించాలి అన్నప్పుడు మాలాంటి వాళ్ళ నోట రావాల్సినటువంటి మాటలు, రాకూడనటువంటి మాటలు మాలాంటి వాళ్ళ నోట్లో వస్తే మమ్మల్ని ఎలా గురువులుగా అభినందిస్తారు, ఎలా గురువులుగా మమ్మల్ని తీసుకుంటారండి? మేము ఏది చెప్తే తింటారు కదా అని ఎదురు దుడితే మాట్లాడరాదు కదా. అంటే అది ఎలాగైనా అంతే కదా. అంటే నోరే వాళ్ళకి చెడు చేసిందండి. నోరు శని కదండి. శరీరములో ఉండేటువంటి భాగాల్లో కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, నోరు శని, ఇవన్నీ కూడా చెప్తున్నాము కదా. మరి ఇప్పుడు రాహుగ్రస్తము, కడుపు చెప్తున్నాము, రాహుకేతులు. అందుకనే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం మాట్లాడే నోరే కదా. నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది అనేటువంటిది ఒక పదం పెద్దలు వాడతారు. మనము విమర్శించటము అనేటువంటిది ఒకటి పెట్టుకొని అవన్నీ కూడా జగన్ గారికి ఇబ్బంది చేశాయేమో అని నా భావన. అంతేగాని నిజానికి గ్రహస్థితుల వరకు పర్వాలేదు. ఆ గ్రహస్థితులు అయితే తారుమారు కావడానికి ఆయన జాతకం ఇప్పుడు అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఓడిపోయినా అవే గ్రహాలే ఉంటాయి కదా, అక్కడేమి పెద్ద ఇదేం ఉండదు కదా. అంటే మిగతా వాళ్ళందరూ కూడా గెలవలేకపోవడానికి గల కారణము, మిగతా వాళ్ళందరినీ ఒక్కసారి మనం అవగతం చేసుకుంటే ఎవరెవరు ఏం మాట్లాడారు, ఆత్మస్థుతి పరనింద అనేటువంటివి రెండు పనికిరానివ్వండి జీవితంలో. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, వాడిలాంటి వాడు, వాడిలాంటి వాడు, వాడిలాంటి వాడు అనే రెండూ పనికిరావు. అంటే వైసీపీ నాయకులు ఎక్కువగా అదే చేశారని గురువుగారు మీ భావన? ఈ నేను చెప్పడం కంటే మనం అనాలని కాదు, కానీ ఒకరిని ఇప్పుడు విశ్లేషణ ఓడిపోయినప్పుడు ఒకరిని బాధించేటట్టుగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటములు అనేటువంటివి సర్వసాధారణం. ఈరోజు గెలిచిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఓడిపోయినారు కదా, వాస్తవం కదా. ఈరోజు వీళ్ళు గెలిచారు, ఓకే. కానీ గెలిచిన వాళ్ళు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఎదటి వాళ్ళను మాట్లాడేటప్పుడు కొంచెము సద్విమర్శలు చేసుకుంటే బాగుంటుంది. అసెంబ్లీ అనేటువంటిది దేవాలయం లాంటిది, ప్రజా దేవాలయం. అది మామూలుగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానము అనేటువంటిది ఒకటి మహోన్నతమైనటువంటి దేవాలయము ఉండినా రాజ్యాంగము ప్రకారముగా అసెంబ్లీ అనేటువంటిది ఎలా చూడాలి, ఎలా ఉండాలి, మరి దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే అందరూ బాగుండాలి. ఈరోజు ప్రతిపక్షము ఒకప్పుడు అధికార పక్షము, ఒకప్పుడు ప్రతిపక్షము, ఈరోజు అధికార పక్షము. దానికి ఏముంటుందండి? ప్రజలు కదా నిర్ణయించాలి. అందుకని ప్రజల మనస్సుల్లో ఎప్పుడూ కూడా మనం చిరస్థాయిగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి అనేది నేను ఎక్కువగా చెప్తా. గురుగారు, ఇప్పుడు మోదీ గారి గ్రహబలం కానీ జాతకం కానీ ఎట్లా ఉంది, అలాగే రాహుల్ గాంధీ గారి గ్రహబలం కానీ జాతక బలం కానీ ఎలా ఉంది? అంటే వాటి కోసం మీరేమైనా విశ్లేషించడం అలాంటివి జరిగాయండి? అంటే తప్పకుండా గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రాహువు మామూలుగా మేషము నుండి మన మీనములోకి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడే చెప్పా, ఏదైనా గ్రహస్థితుల వలనే బుద్ధి కర్మానుసారిణి అని. బుద్ధి ఎప్పుడూ కూడా కర్మను అనుసరించి నడుస్తుంది. కర్మ దేన్ని బట్టి? గ్రహాలను బట్టి. గ్రహాలు దేన్ని బట్టి? పుట్టుక నుండి. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు, తర్వాత సంగతి. మా అనాలిసిస్ మాది, మాకు ఉంటుంది, తప్పదు, నమ్మాలి. అందువలన అక్కడ రాహుల్ గాంధీకి కూడా చాలా మంచి యోగమే ఉంది, ఇప్పటికీ ఉంది. ఒక మనిషికి ఒక సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే వింశోత్తరీ దశలు అనేటువంటివి ఉంటాయి. గ్రహాలు ఒకటికి కలయిక అనేటువంటిది వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు గోచార రీత్యా ఉండేటువంటిది పరిస్థితులు ఏమిటి పంచాంగంలో, అతనికి వింశోత్తర దశలు ఏం నడుస్తున్నాయి, అవి ఇవి క్లాష్ అయినప్పుడు ఒక మనిషికి ఒక ఉపయోగం అనేది జరుగుతుంది. అలా జాతకాలు చెప్పడం చేస్తాం. అందువలన నేను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు పుంజుకొని వస్తుంది అనేటువంటిది చెప్పా. ఆ విధంగానే పుంజుకుంది కదండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటినా కూడా
ఇండియా కూటమి కూడా కొంచెం ఇది గట్టిగా దాటింది అనేటువంటిది సంతోషమే అయినా అది కూడా చాలా వరకు దగ్గరకు వస్తుంది అనేటువంటిది అయితే గమనించాలి కదా. అవును, ఇండియా కూటమి, అవునండి. ఇప్పుడు ఈ సమయానికి కాకపోయినా నెక్స్ట్ సమయానికి అయితే మళ్ళీ ఏదో చేయబోతుంది, లేదు మధ్యలో ఏం జరుగుతుందో ఇటు అటు అటు ఇటు ఎన్నో ఉంటాయి కదండి. మరి ఇప్పుడు బలం అనేటువంటిది ఇప్పుడు అక్కడ 90 మంది ఉన్నారు, ఇక్కడ 150 మంది ఉన్నారు అనుకోండి, ఏమో ఇప్పుడు గ్రహస్థితులు ఎవరికైనా ఎవరి జీవితంలోనైనా గ్రహస్థితులు బాగుంటేనే ముందుకు జరగడం అనేది జరుగుతుంది. గ్రహస్థితులు కొన్ని ఇబ్బందులు జరిగితేనే ఇదవుతారు. కొంతమంది మధ్యలో ఏదో వాళ్ళను వీళ్ళను చేర్చుకోవడం చేయటము ఇట్లాంటివేవో వస్తూ ఉంటాయి. అలా చేరినప్పుడు వీళ్ళ వల్ల దానివల్ల కొన్ని ఇబ్బందులు జరగడం జరుగుతాయి. మోదీ గారి జాతక బలం ఎలా ఉందండి గురుగారు? బాగుందండి. మోడీ గారి జాతక ప్రకారముగా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు, బాగుంటుంది. కానీ ప్రతిభ ముందున్నంత ఇదిగా ఉండటం అనేటువంటిది ఉండదు, తగ్గుతుంది కొంచెం. అంటే ఆ ప్రభ తగ్గుతూ ఉంటుందండి. కొంచెం తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు మొట్టమొదట్లో వచ్చినప్పటికీ రెండోసారికి పెరిగింది, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. కొంచెం గ్రహస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, తగ్గుతాయి. అనుకున్నంత చేయడానికి కావాల్సినంతటి బలము ఉండకపోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ వచ్చి వాళ్ళే ఇది చేసినా కొంచెము అనుకున్నవన్నీ జరగాలి అంటే అందరి సహకారము అవసరం ఏర్పడుతుంది, అంతే. ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏ కూటమి అంటే దేశవ్యాప్తంగా అంటే పిఎం రేసులో, పార్లమెంట్ రేసులో ముందుకు వెళ్ళి విజయం సాధించి, అంటే ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉన్నాయి లీడింగ్ కోసం, మనం లీడింగ్ వచ్చే సమయానికి ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఇంకా కన్ఫర్మ్డ్ కాదు కాబట్టి ఇలా అడుగుతున్నానండి. అంటే ఎన్డీఏ కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అంటే మోదీ గారి జాతక బలం పరంగా మన దేశం భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అంటే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు? అంటే మీకు ఒక్కటి చెప్తానండి, ఇప్పటి వరకు ఉండేటువంటిది యథావిధిగా ఇదే నడుస్తుంది. కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు చేస్తారు ఎవరైనా. ఇప్పుడు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అయితే మేము ఇవి మంచి నిర్ణయాలు చేయాలి అనేటువంటి అభిప్రాయంతోనే చేస్తారు, మంచి చేయాలనే వస్తారు. ఆ చేసేటువంటి విధానాల్లో ప్రజలకు ఎలా చేరువవుతున్నాయి, నిజంగా మంచి కనపడుతుందా లేదా, నేను కనపడేటట్టు చేస్తున్నానా లేదా అనేటువంటిది విషయం ఉంటుంది అక్కడ, అంతే కదా. అనుకోవడం వేరు, ప్రజలకు చేరువయ్యేట్టుగా చేయడం వేరు. చెయ్యాలి అనుకోవడం వేరు, ప్రజలకు నిజంగా ఫలాలు అందేట్టుగా చేయడం వేరు, అంతే కదా. అలా చేసేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈసారి అంత ఏదో మామూలుగా ఇప్పటి వరకు నడుస్తున్నట్టే నడుస్తుంది. ఇంకా గొప్పగా వేరే ఏవో కొత్త నిర్ణయాలు, మహోన్నతమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి అని అనడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు స్వతంత్రముగా బలము వేరు, అందరినీ సమన్వయం చేసుకున్నప్పుడు ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు, ఒకరు మద్దతు ఇస్తారు, ఒకరు ఇవ్వరు, అనేక రకాలు ఉంటాయి కదా. ఎవరిని కాదనడానికి ఉండదు కదా ఇప్పుడు అందరి మద్దతుతో అనేటప్పటికీ. అలా కొన్ని అనుకున్న పనులు జరగటానికి ఆలస్యం కావచ్చు, అలాగే ఉండిపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నదైతే దేశము భద్రతగా ఉన్న విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది గాక, ఇందులో ఏం తేడా ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే జగన్ గారిని పక్కన పెడితే వైసీపీ నాయకుల్లో బాగా ఫేమస్ అయిన, అంటే ఎప్పుడు న్యూస్లో ఉండే నాయకులు కొడాలి నాని గారు, రోజా గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, పేరు నాని గారు, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఓటమి దిశగా వెళ్ళడానికి వాళ్ళ జాతక ప్రభావమే కారణం అని చెప్పచ్చా అండి? ఒకటండి, నేను వీళ్ళే కాదు, అంబటి రాంబాబు గారని టీవీలు చూస్తాము కదా, అవునండి, చూడకుండా ఉండము కదా. అంబటి రాంబాబు గారు కానీ, తర్వాత అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, తర్వాత అనిల్ యాదవ్ ఆయన కానీ, ఇప్పుడు కొడాలి నాని గారు కానీ, వంశీ గారు, రోజా గారు, ఇలా కొంతమంది, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు కదా, దాంట్లో ఉండకుండా ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఏదైనా అనాలి అని అనుకున్నప్పుడు అనాలి అనుకున్న దానికంటే 10 మాట్లాడడం వలన వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను. నిజానికి వాళ్ళ గ్రహస్థితులు పర్వాలేదు, బాగానే ఉంటాయి, బాగున్నాయి కాబట్టి
మంత్రులైనారు. బాగాలేకపోతే మంత్రులు ఎట్లా అవుతారండి? అంతే కదా. అవునండి. అంటే ఏదో పొరపాటున కిరీటం పెట్టామా అని అనుకునే లోపు వాళ్ళ కిరీటాన్ని వాళ్ళే వదిలేసుకునేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఓకే. ఇది స్వయంకృతాపరాధం. వీళ్ళందరివి స్వయంకృతాపరాధాలే. మిగతా వాళ్ళు మరి మాట్లాడని వాళ్ళు కూడా ఇదైనారు కదండి, బయటకు వచ్చి మాట్లాడని వాళ్ళు ఇదైనారు కదా అని కూడా అనుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే దీని వలన ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక దీంట్లో ఒక 10 మంది, మనకు మామూలుగా ఒక సామెత చెప్తుంటాం మేము చిన్నప్పుడు, 10 మంది మంచివాళ్ళు ఉన్నప్పుడు ఒకడు చెడ్డవాడు ఉన్నాడు అనుకో, ఆ చెడ్డవాడు ఈ 10 మందిని చెడగొడతాడని కదా దూరంగా కూర్చోమంటాం. మిగతా వాళ్ళందరినీ కూడా నిజానికి జగన్ గారిని ఓటమి దిశగా తీసుకుపోయినటువంటి ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. ఎవరికండి? ఈ నాయకులకి? ఈ నాయకులకే ఉంటుంది కదా. ఖచ్చితంగా వీళ్ళ వల్లనే ఆయన నిజంగా కూడా, ఇప్పుడు దేవుడు పల్లకి మోసేటువంటి వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా పోతాడు. అవును, దేవుడైనా బోయలు ఎలా దేవుడైనా పల్లకి మోసేవాడు ఎలా మోసుకెళ్తే, ఏ వీధిలో మోసుకెళ్తే ఆ వీధిలోకి పోతాడు. అంటే నేను ఎక్కడికి పోతే బాగుంటుంది, ఏ దిశగా తీసుకెళ్తే జనాలు ఉండే చోటుకి తీసుకుపోవాలన్నా, అడవుల్లోకి తీసుకుపోవాలన్నా అని ఈ మోసుకుపోయేవాళ్ళు. వీళ్ళందరినీ నమ్ముకునే కదండి జగన్ గారు ఉంటారు. అవునండి. అవునా కదా. అవును గురువుగారు. మరి ఇప్పుడు ఆయన మెప్పు ఏదో మేము పొందాలి అని, ఇంకేదో చెయ్యాలి అని అనవసరమైన మాటలు కదండి. ఎదటివాడి మనస్సును ఇప్పుడు మేము ఉన్నాము, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత మాది. ఇంకొకరిని నొప్పించే అధికారం మనకి ఎక్కడదండి? అవును కదా. మరి వీళ్ళందరూ కలిసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఇది ఉంటే కదా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఆయన గెలిచి వీళ్ళందరూ ఓడిపోయే లాభం ఏముందండి? ఆయన గెలిచినా ఏముంటుంది, ఇంట్లో కూర్చోవడమేగా. ఇప్పుడు వీళ్ళందరూ గెలిచి ఉంటే కదా ఆయన గెలిచిన దానికి వీళ్ళు గెలిచిన దానికి లాభం. అది ఆలోచన చేయాలండి. అందుకని మనం మాట్లాడేటప్పుడు నోరు శని. మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక ప్రామాణికం, ఒక పద్ధతి, విమర్శించడానికి కూడా ఒక విధానము. జనాల్లో అందరు చదువుకున్న వాళ్ళే కదండి. ఎవరు ఇప్పుడు ఈ పామరులు ఈనాడు ఎవరు లేరు. కానీ వింటున్నప్పుడు ఒక భాష, దేవాలయంలో మంత్రాలు వినపడితే పరమ సంతోషం. అలాగే దేవాలయం లాంటి ఒక స్థానంలో మాటలు ఎలాంటివి వాడాలి, ఏమిటి అనేటువంటిది చాలా అవసరం అండి సమాజంలో వినేవాళ్లకు. మాలాంటి వాళ్ళం ఏం చెప్తాము, ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా, బాగుండండి. ఇప్పుడు మేము రాశి ఫలాలు చెప్తున్నప్పుడు కూడా మేము చాలా చోట్ల చెప్తుంటాను, నేను నిన్న కూడా చెప్పాను, మీరు ఈ మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు వ్యతిరేక భావన ఎదుటి వాళ్లకు అనిపించింది అంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తుంటాం. వీళ్ళకైనా అదే కదా చెప్తాం జాతకాలు చూసినప్పుడు. ఇప్పుడు వాళ్ళ యోగము బాగుంది కదా, నిన్నటి వరకు బాగుండే కదా మంత్రులుగా చేసినారు, అదే గ్రహస్థితులే కదా ఉన్నాయి. మరి ఆ గ్రహస్థితిలో ఈనాడు ఉన్నట్టుండి తేడా వచ్చింది అంటే వాడుకునే విధానాన్ని అండి. స్వయంకృతాపరాధం అండి గురువుగారు. 100% స్వయంకృతాపరాధం. 100% స్వయంకృత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కాదు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ప్యాంటు షర్టు టై కట్టుకొని ఉండేటువంటి బ్రాహ్మడు ఉన్నాడు, ఒక చోట నిలబడినాడు. ఇంకో చోట పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడు ఉన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడికి ఇలా నమస్కారం పెడతాడు, ప్యాంట్ వేసుకున్న ఆయనకి ఇలా దండం పెడతారు. తేడా లేదా? అంతే. ఇంకంతేనండి. మనకు ఒక ఇది ఉన్నప్పుడు సో ఆచార మనము ప్రవర్తించేటువంటి తేడా, మనము ప్రవర్తించేటువంటి తీరు అనేటువంటిది ఉండాలి. అది కొంచెం వాళ్ళు స్వయంకృతాపరాధంగా చేసుకున్నారు. ఉండొచ్చు వ్యతిరేక భావన. ఇప్పుడు మీకు వ్యతిరేకం ఉంది అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు. పార్టీ మారినంత మాత్రాన అవతలి వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముందండి? నీకు నచ్చలేదు, నీకేదో వసతి లేదు, నువ్వు వచ్చేసినావు, అయిపోయింది. అంటే పార్టీ మారినంత మాత్రాన లేని సచ్ఛీలత అయితే వచ్చేది కదండి. అంతే కదండి, లేని క్రెడిబిలిటీ రాదు కదా. క్రెడిబిలిటీ అంటే వ్యక్తిగతంగా ఉండేదే. ఇప్పుడు అదే మనం పెంచుకోవాలి. అది ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననము. ఇప్పుడు వ్యక్తిత్వ హననము చేసుకున్నారా, ఏదో చెప్తారు కదా, మీరే రాజకీయాల్లో హత్యలు ఉండవు,
ఇంతకంటే వేరే ఏముంటుందండి ఓకే. ఇంకా. అంటే జగన్ గారు అంటే మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను గురుగారు. యాక్చువల్గా ఈ మాట చాలామంది పెద్దలు అనలిస్టులు చెప్తూ ఉంటారు, రాజకీయాలు అనేవి ఉండవు అంత అని. అంటే అదే పరిస్థితి జగన్ గారికి ఎదురైంది అంటారు. అంటే ఇప్పుడు ఈ ఓటమి అనేది చూస్తూ ఉంటే అంటే ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు తన కింద తప్పు చేసేటువంటి వాళ్ళను వారించకుండా మనం ఊరికే ఉంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ఎవరిని ఎవరు ఇది చేసు ఈరోజు ఏం జరిగింది? గతం నిజంగా జగన్ గారి జాతకము బాగుంది. అందుకనే కదా అందరూ జగన్ గారు వస్తారు, జగన్ గారు వస్తారు, జగన్ గారు వస్తారు అని అన్నారు. అవునండి, అవునండి. మరి బాగుంది, మరి అందరు చెప్పినా కూడా రాలేదు అంటే అది ఎవరి స్వయం కృతాపరాధం వాళ్ళది కదా. జగన్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, 157 సీట్లు మనం గెలవబోతున్నాం అని చెప్పారు. అలా అదే చెప్పేది నేను. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఖచ్చితంగా వస్తాము అంటే మన వాళ్ళు ఇప్పుడు నాకు ఒక చైర్ వేసినారండి, నాకు మంచి చైర్ వేసినారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఒక కాలు విరిగిపోయింది ఏదన్నా ఒకటి పెట్టినారనుకో, కూర్చుంటే కింద పడినాను అంటే నేను చూసుకోకుండా నా తప్పు అవుతుంది. కానీ నిజం, ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మనల్ని, అందుకే చెప్తున్నాను, ఆత్మస్తుతి పరనింద అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. అది రాజకీయమనే కాదు, ఎందులో అయినా అదే. ఇప్పుడు మాలో కూడా అంతేనండి. మమ్మల్ని అయినా ఎందుకు గౌరవిస్తారు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నాలో కూడా గురూజీ ఇప్పుడు మాట అంటే మీరు అంటున్నారు కాబట్టి అంటూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది అంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు పక్కాగా జగన్ గారు గెలవబోతున్నారు, జగన్ గారు గెలవబోతే మేము జాతకం చెప్పడం అంటే మేము అనుకున్న ప్రొఫెషన్ వదిలేస్తాము, అంత పక్కాగా చెప్తున్నాం, ఇవన్నీ మేము పక్కాగా గణించి మరీ చెప్తున్నవి అని చెప్తూ ఉన్నారు. కట్ చేస్తే ఫలితం అంతా తారుమారు అయిపోయింది. నేనేమంటున్నానంటేనండి, అదే అలా చెప్పకూడదు. ఫస్ట్ నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రజలు వేసేటువంటి వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నిజానికి అలా వేసేటువంటి వాళ్ళ యొక్క ఒక వేవ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఎప్పుడైనా. అది దేనివల్ల వస్తుంది? పరిపాలించేటువంటి నాయకుడు ప్రవర్తించేటువంటి తీరు వల్ల వస్తుంది, అంతే కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి పోతే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పండి, నాకెవరికి జరగలేదని ఎవరు అనరు, ఎంతో కొంత మంచి జరుగుతుంది అది చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆయన పరిపాలనను మేము ఎట్లా చెప్తాము? పరిపాలన చేస్తే నీకు మంచిదయ్యా, బాగుంది, నీకు అయ్యే యోగం ఉంది, అవుతావు అని చెప్తాం. అయినాడు, అయిన తర్వాత ప్రవర్తించాల్సినటువంటి తీరు మా చేతుల్లో ఉండదు కదా. ఇంకోసారి కావాలి నేను అనుకునేటువంటి వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు ఏమిటి అనేది ప్రజలకు తెలుస్తుంది, మాకంటే కూడా కదా. అంతేగాని మేము నీకు గ్రహస్థితులు బాగున్నాయి, గెలవడానికి అవకాశము ఉంది అని చెప్పగలుగుతాం. దానికి చెప్పినప్పుడు గెలవడానికి ఉంది అంటే నేను ఏ మార్గాల్లో గెలవగలను, నేను ఏం చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు. మేము కాదు కదండి ఓటేసేది, ప్రజలందరూ కలిసి ఓటేస్తేనే కదా గెలిచేది. నువ్వు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తాను మీ జాతకం చెప్పినప్పుడు దానికి తదనుగుణంగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి? వాళ్ళకు ఉంటుంది. కర్మ చేయాల్సింది వాళ్ళే కదా చేసుకోవాలి. అలా మేము చెప్పవచ్చును కానీ వచ్చే తీరుతాడు, వేసే తీరుతాడు, మేము అందరికీ పోయి ఓటు దగ్గర ఉండి వేయించలేము కదండి. అవి చెప్పకూడదు. అట్లా చెప్తే మరి ఇంక చెప్పే వాళ్ళ యొక్క ఇది విధి విధానం, అది వాళ్ళకి చెప్తే శాస్త్రంలో దోషం ఉండదండి. చెప్పే శాస్త్రిలో దోషం ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. వీళ్ళు మనం చదువుకున్న జ్ఞానం ఇంతే అని మనల్ని మనం అనుకోవాలి. మన ముఖం మనం పొద్దున్నే చూసుకొని విభూతి రేఖలు పెట్టుకుంటున్నా, నేను అనవసరంగా చెప్పినా నేను బాధపడాల్సిన అవసరం వస్తుంది కదా. ఎవరో అనేది విడిచిపెట్టండి, అవునా కదా. మనకు ఒక నాలుక ఇచ్చినాడు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక పదవి వచ్చింది. ఒక పదవి అయిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి, ఆ పదవిని అనేటువంటిది ఒకటి అవసరం వాళ్ళకు. మాకేమిటి, మాకు అమ్మవారు ఒక నాలుక, ఒక విద్య ఇచ్చింది. ఆ విద్యను మేము ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే ఆ విద్య మాకు త్రిగుణీకృతమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా ఎదగాలి అనేటువంటి భావన మాకుండాలి. విచ్చలవిడితనంగా నోరుంది, నాలుక ఉంది, నా దగ్గర విద్య ఉంది అని ఏది బుద్ధి పుడితే అది నోటికొచ్చిందల్లా చెప్పి అభాస్పాలైపోతే రేపొద్దున మమ్మల్ని మాత్రం ఎవరు గౌరవిస్తారండి? ప్రజల్లో ఎవరూ కూడా గౌరవించరు కదా. ఈయన అన్ని అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు అనేటువంటి మాటే కదండి వస్తుంది. అందుకని ఎవరైనా ఏ రంగంలోనైనా, వ్యాపార రంగంలో ఒక చోట ఈయన వ్యాపారం బాగా చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు, మన దగ్గర ఎక్కువ తీసుకోడు, ఇక్కడ బాగుంటుంది అని పోతాం.
అది వ్యాపారస్తుల లక్షణం. ఇది మామూలుగా మా దగ్గర ఉండే జ్యోతిష్యుల లక్షణం ఇది. అలాగే రాజకీయ నాయకుల యొక్క లక్షణం అది. ఇలా ఒకరొకరు ఏ వింగులోనైనా ప్రజలే అల్టిమేట్ అండి. ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని గౌరవించాలి అంటే మనం మాట్లాడేటువంటి విధానము, పోకడ, మన నడవడిక, మన పద్ధతి అన్నీ గమనిస్తారు కదండి ఈ రోజుల్లో. మరి మనం వెంటనే మనకు వెంటనే అనరు, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిభ చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ అనగానే చంద్రబాబు నాయుడు గారు సుప్రీము, ఆయన తర్వాత స్థానం అనగానే వెంటనే లోకేష్ గారు గుర్తొస్తారు. లోకేష్ గారి జాతకాన్ని ఏమైనా పరిశీలించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? చేశారండి అదేమైనా? ఆయన జాతక బలం ఎలా ఉంది, గ్రహ బలం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అంటే అధికారంలోకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి, సో ఎలాగా అతని భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది అని మీరు భావిస్తున్నారు? బాగుందండి, లోకేష్ గారిది కూడా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు. చాలా యోగవంతముగా ఉంది. ఇప్పుడు గతంలో ప్రవర్తించినటువంటి అంటే తప్పుగా ప్రవర్తించినాడేమో గతంలో అని కాదు నేను అంటున్నమాట. ఒక మనిషి మెచ్యూర్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆయన కాలేదా అని కాదు, గతముకు ఇప్పటికీ చాలా కొత్త వరవడితో పరిణతి చెందినటువంటి నాయకుడిని చూస్తారు ఆయన ఖచ్చితంగా. అందరినీ కలుపుకుపోయేటువంటి విధానముగా ఆయన పోకడ ఉండబోతుంది అనేటువంటిది నాకు. ఆయనకు బహుశా నా అనాలిసిస్ ప్రకారముగా ఆయనకు పదవి ఉంటుంది అని నేను అనుకోను. ఈసారి పదవి తీసుకుంటాడు అని నేను అనుకోను. పదవి లేకుండా కార్యకర్తగానే ఆయన ముందుకు ఉండి అన్ని పనులు జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వహిస్తాడేమో అని నా భావన. ఎందుకంటే ఆయన గ్రహస్థితి ప్రకారముగా పదవి అనేటువంటిది ఉండినా తీసుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. ఆయన పదవి త్యాగం అనేటువంటిది చేసి కేవలం కార్యకర్తగా ఉండి నాయకుడుగానే ఉంటూ జాగ్రత్తగా అందరినీ సమన్వయం చేసుకుంటూ గతంలో ఎవరైతే విమర్శించినారో ఆ విమర్శలకు తగ్గట్టుగా ఆయన మళ్ళా ప్రశంసించే విధముగా ఆయన యొక్క నడవడిక ఉండబోతుంది అనేదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. గురుగారు, మీరు లోకేష్ గారి జాతకం చూశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం చూశారు. అంటే ఇద్దరు యంగ్స్టర్స్, అంటే సమకాలీన రాజకీయాల్లోని ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు వీళ్ళందరూ యంగ్స్టర్స్ కింద వస్తారు. అంటే సమవయస్కులు ధైర్య అంటే మరీ ఎక్కువ వయసు తేడా లేకుండా. సో ఇప్పుడు యాక్చువల్ కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకంగా ఉంటారో లోకేష్ గారు కూడా అంతే కీలకంగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం జాతక పరంగా అడుగుతున్నానండి. వీళ్ళ జాతక బలం చూస్తే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని మీరు భావిస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలా ఉండబోతుందని చెప్తా. అలా ఉంటుందని చెప్తా. ఇద్దరు సమన్వయంతోనే ముందుకు వెళతారు. ఇక్కడ నీవెక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వెక్కువ అనేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి జాగ్రత్తగా ఈయనను అనుసరించి ఆయన, ఇద్దరు వాళ్ళ యొక్క ఇదితో ఉండేట్టుగానే ఉంటుందని నా భావన. ఎందుకంటే ఆ లక్షణాలు ఎందుకు అన్నమాట అంటున్నానంటే గ్రహస్థితులు, అదే 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 వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు. ఒకటి నేను నమ్మేది ఏముంటుందంటే ఇప్పుడు ఇంతవరకు మీరు జాతకాలు చెప్పిన వాళ్ళని, మిగతా వాళ్ళను నేను ఎవరిని ఇంకొకరిని అనడానికి నేను మాట్లాడను. కానీ నా అనాలిసిస్ ఎట్లుంటుందంటే నా చూడడం అనేటువంటిది, లోకేష్ గారి జాతకం చూసినప్పుడు లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి జాతకం కూడా ఎలా ఉంటుంది అని చూడాల్సిన అవసరం ఉంటుంది నాకు. నేను ఇందాకే చెప్పా. అలాగే పవన్ కళ్యాణ్ గారిది చూసినప్పుడు ఆయన భార్యది ఏమిటని చూడాలి. భువనేశ్వరి గారిది కూడా చూశాను కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఎలా ఉంటాయి, వాళ్ళ వల్ల వీళ్ళకేమిటి, వీళ్ళ వల్ల వాళ్ళకేమిటి అనేటువంటిది ఉంటుంది కొంచెం. దాన్ని బట్టి అవన్నీ కూడా సమన్వయం చేసుకొని చెప్తుంటాం ఎప్పుడు కూడా. అందుకని వీళ్ళిద్దరిది మీరు అడిగినారు కాబట్టి నేనేదో ఉపోద్ఘాతము, వ్యాఖ్యానము ఎక్కువ చేయను. కానీ వాళ్ళిద్దరిది ఎలా ఉండబోతుంది అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలాగే ఉంటుంది. ఆ స్నేహబంధం కావచ్చు, పనితీరులో వెళ్ళే విధంగా ఎప్పటికీ అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అదే ఖచ్చితంగా అదే ఉంటుంది. ఆ బాండింగ్ ఇప్పుడు కాదు, మనం చూస్తాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. యాక్చువల్గా మొన్న చంద్రబాబు గారు జైలుకు వెళ్ళిన తర్వాత పరిణామాల నుంచి, అంటే ఒక లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి మధ్య స్నేహబంధాన్ని చాలామంది ప్రజలు చూస్తున్నారు. ఇద్దరు సమన్వయపరచుకోవడం ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువగా చూసే అవకాశం ఉందంటారు, అంతేనండి మీరు? అంతే. దానికి అది ఆనాడు చాలామంది అమావాస్య రోజు పొత్తులు ప్రకటించినాడు, ఇది నిలబడదు అన్నారు.
నేను అవును. ఒక్కనే చెప్పా, అమావాస్య అనేటువంటిది చూస్తున్నారు కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది చూడాలి. గ్రహస్థితి చాలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్లకు, ఇది నిలబడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో సూది మనం మోపినంత కూడా పక్కకు పోదు అని చెప్పినాం. ఆ తర్వాత మళ్ళా ఏవో ఇదని అదని ఏవేవో అన్నీ వచ్చినాయి మధ్యలో, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అయిపోయింది పుత్తని ఏవేవో చెప్పినారు. ఏమి చెప్పినా ఎంత చేసినా వీళ్ళది ఉంటుంది అనే చెప్పా. అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఉన్న వాస్తవం ఏదో చెప్తాను నేను. నాకేమి రాసి పెట్టుకోండి ఏదో బల్లగుద్ది ఇవన్నీ చెప్పాను నేను. అవన్నీ చెప్పేటప్పుడు జరిగేది ఉన్నప్పుడు అంత బల్లగుద్ది రాసిపెట్టి ఇవన్నీ అనవసరం కదండి. ఈ మాటే కదా, ఏ మాట అయితే మనము ప్రామాణికంగా మాట్లాడుతున్నామో మాట విలువ కదా. అవన్నీ చెప్తున్నామంటే ఏవో ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నామని దాని అర్థం. అవన్నీ అక్కర్లే, మీకు తెలుస్తుంది కదా భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ బాండింగ్ బాగుంటుంది, సమన్వయంతోనే ముందుకు వెళతారు గాక. గురుగారు, ఈ మధ్య నేషనల్ జర్నలిస్టులు కొంతమంది, నేషనల్లో చాలా ఫేమస్ జర్నలిస్టులు కొంతమంది ఒక మాట అన్నారు. యాక్చువల్గా కూటమి పెర్ఫార్మెన్స్ ముందుకు వెళ్ళడానికి, అంటే వాళ్ళు, అంటే ఇది ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు అన్నమాట కాబట్టి, అంటే వాళ్ళు సాధించే అవకాశం, విజయం సాధించే అవకాశం కూటమికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైలు ఉదంతం ఏదైతే ఉందో అదే ఒక మెయిన్ ఫ్యాక్టర్ కాబోతుంది, ఈ కీలకంగా మారబోతుంది ఎలక్షన్స్లో, వాళ్ళకి పాజిటివ్గా మారబోతుందని. అంటే ఆ మాటని మీలాంటి జ్యోతిష్య విద్వానులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి, పండితులు ఉన్నారు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది, అంటే ఆ గ్రహబలం ఏదైతే ఉందో తర్వాత ఆయనకి ప్లస్ అయ్యి ప్రజల్లో ఒక సానుభూతిని, సెంటిమెంట్ని రగిల్చి ఆయనకి విజయావకాశాలు తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చా అండి జాతకపరంగా? జాతకపరంగా ఆయనకు సీఎం అయ్యే యోగం ఉంది అని మొదట్లోనే చెప్పాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మధ్య మార్గముగా ఉండేటువంటి వాళ్లకు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి మామూలుగా. సరే, ఇది లోపల ఏదో వాళ్ళ ఇది ఏదో చూసుకొని ఆ లోపలికి జైల్లోకి ఏదో పంపించడము, చేయటము, అన్ని రోజులు ఉంచటము అనేటువంటివి అన్నీ కూడా సింపతి కూడా ఒకసారి, ఎందుకంటే పెద్ద ఆయన కదండి, అన్నేళ్ల ఇది కదండి. ఆయన లోపలేసినారు అనేటువంటిది ఒక విషయం అయితే, కక్ష సాధింపు అనేటువంటిది బయట మామూలుగా వినపడుతూ ఉంటుంది. అలా అన్నప్పుడు మిగతా వాళ్ళని, దాని వలన భువనేశ్వరమ్మ గారు బయటికి రావాల్సినటువంటి అవసరం, లేకపోతే ఆయన ఏనాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఏనాడు బయటికి రాలేదు కదా. మరి భర్తకు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఏ భార్య అయినా బయటికి వచ్చి ఇది పద్ధతి అని చెప్పుకోవడంలో తప్పులేదు కదా. అదొక కారణం. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరి స్వయంకృతాపరాధం వాళ్ళది. గ్రహస్థితులు బాగున్నది, ఇప్పుడు భోజనము పెట్టారండి, ఇక్కడ భోజనం బాగా దొరుకుతుంది మనకు అనేది తెలుసు, అక్కడ వంట వండుతారని తెలుసు, అంత దూరం ఎందుకు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత ఇది ఉన్నదన్నమాట, అన్నదానము అనేది ఉంటుంది, మనం పోయి తినవచ్చును. తీరా తినే సమయానికి మనము చేతులారా చెడగొట్టుకునేటువంటి దానికి ఏం చేయగలుగుతాం? అంతే కదా. అందువలన అలా జరుగుతూ వచ్చినవే ఇవన్నీ పరిణామాలన్నీ కూడా. ఒకందుకు చంద్రబాబుని, అదే కదా గ్రహాలు ఏమిటి అంటే, వ్యతిరేకమైనటువంటి గ్రహాలు కూడా అనుకూలించడానికి. ఇప్పుడు మనము పూర్వం ఒకటి ఆలోచన చేస్తే ఏమిటి అంటే, ఒరే ఏదో బాగుండేటువంటి దానికి అనవసరంగా ఇక్కడ ఏదో రాహు ఆ రాజ్యంలోకి అడుగు పెట్టినట్టున్నాడు, అస్తవ్యస్తమైంది అని అంటున్నాం. అలాంటి రాహువు ప్రభావము వీళ్ళ జాతకాల్లో ఉండేది ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో అదే రాహువు అక్కడ ఇబ్బంది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదైనారు, ఆయనకు కూడా రాహు ప్రభావం ఉంది, ఈయనకు రాహు ప్రభావమే ఉంది. ఈయన పైకి లేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని చాలామంది, అంటే వాళ్ళ అభిమానులు, అంటే పిఎం కావాల్సిన వ్యక్తి, అంత విజన్ ఉన్న వ్యక్తి అని చాలాసార్లు అంటూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. చంద్రబాబు గారి జాతకంలో అలాంటిది ఏమైనా ఉందా అండి, పిఎం అయ్యే అవకాశం? నాకు తెలిసి ఎప్పుడో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు, నేను ఎప్పుడో విన్నా, ఏదో చాలా ఏళ్ల క్రితం, అంటే 1999 2000 సంవత్సరంలో ఎప్పుడో ఏదో మార్గం. ఎందుకు అంటే, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అన్న సమయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి కీలకమైనటువంటి ఒక రోల్
పోషించినప్పుడు మీరు అవ్వచ్చు కదా అంటే, ఆయనకున్న విజన్ ఏమిటంటే ఎవరైనా ప్రధానమంత్రి కావాలి అని అనుకోవడంలో గొప్పదే. మరి సీఎం అయిన తర్వాత ఇంకా ప్రధానమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటారు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను విన్నట్టు నాకు బాగా గుర్తుంది, మరి అది ఇదే నిజము అని నేను అనడానికి లేదు, కానీ ఎందుకంటే మనము స్టూడియోలో చెప్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. మేము కూడా ఏదైనా అంటే పిఎం అయిన తర్వాత ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో చేసిన తర్వాత ఇంకా మాజీ పిఎం అనేటువంటిది ఒకటి వస్తుంది, అంతే కదా. ఆ తర్వాత నేను ఊరికే ఉండడం అంటే నాకు ఇష్టం ఉండదు. సీఎం అనేటువంటిది ఎప్పుడైనా సీఎం అయి రాష్ట్రానికి ఏదో ఎక్కువ శాతము నా యొక్క సేవ చేయాలి, నేను నిరంతరము రాష్ట్రానికి సేవ చేస్తూనే ఉండాలి అనేటువంటి కోరికతో నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని నేను విన్నాను. ఆయన అనడం విన్నారు మీరు? ఆయన చంద్రబాబు చెప్పడం గారు నేను విన్నా, అదే. ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం విన్నా. బహుశా దాని వల్లనే కారణం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఆయన ప్రయత్నిస్తే గ్రహాలు అన్ని అనుకూలించేవా అండి? ఒకవేళ ఆయన ప్రయత్నిస్తే, అంటే ఇందాకలు అన్నారు ప్రయత్నిస్తే కదండి కర్మ అనేది ఉంటుందని. కాదు నేను చెప్తాను. ఆయనకు యోగము ఉంది అని అవుతారు అని అనడానికి లేదు. ఎందుకంటే ఆ యోగము అప్పుడు ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ అంత లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఎందుకంటే సభాముఖంగా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదైనా అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి. ఆయనకు అన్ని పార్టీల్లో ఒక్క వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి వాళ్ళతో తప్ప మిగతా అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉంటాయి. ఏది దేశంలో ఉండేటువంటి ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల వాళ్ళతోనూ సత్సంబంధాలు పెట్టుకుంటారు. ఆయన ఎవరికి పెద్దగా ఏదో శత్రుత్వం ఉండాలి అని పెట్టుకునే వ్యక్తి కాదు. అంటే ఎవరితో ఏం అవసరం అవుతుందో రాజకీయ చాణక్యం అయ్యి ఉండొచ్చు కదా, ఎవరితో ఏం అవసరం వస్తుందో తెలియదు. అంత విరోధం పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంటుంది అనేటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటారు ఆయన. అందువలన ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఏది అవసరమైనా ఏదన్నా వేరే రాష్ట్రాల వాళ్ళ సమస్య వచ్చిందంటే కూడా ఈయన సమన్వయం చేసి చెప్పగలడు. ఆ స్థాయి పెట్టుకున్నారు ఆయన. కాబట్టి మనం ఈయన ఇప్పుడు అయ్యేటువంటి ఇదైతే లేదు నిజానికి. మళ్ళీ చంద్రబాబు గారు ఏదో ప్రధానమంత్రి అవుతారు అని చెప్పడానికైతే లేదు. గురుగారు. ఇప్పుడు ఇద్దరు యువ నాయకుల్లోనే అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఫ్యూచర్లో సీఎం అయ్యే యోగం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే గ్రహబల పరంగా. అంటే నేను ఏమంటానంటే అండి, పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే యోగం ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఉంది. లోకేష్ గారికి లేదు అని నేను అనను, కానీ ఆయనకు కూడా ఉంది. అంటే వెంటనే అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన గ్రహస్థితులు చాలా బాగున్నాయి. అంటే లోకేష్ గారి కంటే ముందరగా పవన్ కళ్యాణ్ గారికి ఆ యోగం ఉందండి. ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇంకా చంద్రబాబు అవుతున్నారు కాబట్టి మనం ఇవి అనడానికి లేదు. ఇద్దరికీ యోగం ఉంది, ఇద్దరికీ అయ్యే యోగం ఉన్నది. కాకపోతే కొంచెం ముందు పవన్ కళ్యాణ్ గారికి అయ్యే యోగము అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆ పద్ధతి కావచ్చు, విధానం కావచ్చు ఉంటాయి. గురుగారు, చివరిగా అంటే కూటమి నాయకుల గ్రహబల పరంగా వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చింది అని అన్నారు కదండి మీరు. సో ఆ గ్రహబలం అటు మోదీ గారు కావచ్చు, అంటే బీజేపీ పెద్దగా, తర్వాత ఇక్కడ టీడీపీ పెద్దగా చంద్రబాబు గారు కావచ్చు, జనసేన పెద్దగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ గ్రహబలం అంతా బాగుంది. సో ఈ ముగ్గురి కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి గ్రహబలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారమే ముందుకు పోతాయి, అందులో సందేహం ఏం లేదు. మోడీ గారు కూడా ఇప్పుడు సహకరిస్తారు. ఇంతకు ముందు సహకరించినారా లేదా అనేటువంటిది మనం పక్కకు పెడితే ఇప్పుడు ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత కూడా ఉంది కదా రాష్ట్రం మీద. కాబట్టి అనుకూలవంతంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన విజను అనుకూలంగానే దానికి చేయాల్సినటువంటివి చేస్తారు. ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి దశగా ముందుకు తీసుకెళ్తారు. ఈసారి చాలా పగడ్బందీగా మొదట రాజధాని లేని రాష్ట్రము అనాథలాగా ఉండిపోయింది అనేటువంటిది కాకుండా ముందు రాజధాని నిర్మించడం అనేటువంటిది పొద్దున్నే చేసేటువంటి పని, దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారని నేను అనుకుంటున్నా, నాకున్న ఆలోచన. అలాగే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం జరగాల్సినవన్నీ ఒకటోటి మొదలు పెడతారు. ఉద్యోగ కల్పన అలాంటిది కూడా జరిగే అవకాశం ఉందా గురుగారు? ఎందుకంటే వైసీపీ ఓడిపోవడానికి అంటే చాలాసార్లు నేను చాలామంది జనంతో వాళ్ళతో మమేకమై అడిగినప్పుడు వాళ్ళు బయట తీసుకునేటప్పుడు
డెవలప్మెంట్ లేకుండా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఉద్యోగ కల్పన లేకుండా ఉంది. ఇక్కడ చదువుకున్న వ్యక్తులకి సరైన ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగం దొరకట్లేదు అని ఒక రకమైన అసంతృప్తి అనేది చాలా ఎక్కువ కనిపించిందండి. సో అలాంటివి ఇప్పుడు గ్రహబల పరంగా మీరు ఆంధ్రప్రదేశ్ మంచిగా ముందుకు వెళ్ళబోతుంది అంటున్నారు కదండి. ఉద్యోగ కల్పన ఇలాంటివన్నీ బాగా జరిగే అవకాశం ఉందని భావించవచ్చా అండి? నేనేం చెప్తానంటేనండి, ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఏమిటి, విజన్ 2020 అని 1990లో 97లోనూ ఆ మాట ఆయన పెట్టుకున్నప్పుడు, ఇదంతా హైటెక్ సిటీ కడుతూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు ఏమబ్బా అనుకున్నాం. నిజానికి ఇవాళ ఈ హైటెక్ సిటీ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చూస్తే ఏ ఫారిన్లోనో ఉన్నట్టుగా ఉంటుంది. అవునండి, వాస్తవమే. ఎన్ని మాట్లాడినా సంపద సృష్టించటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని నా భావన. కనుక యువత ఈసారి ఎక్కడికో వేరే చోట్లకు పారిపోనక్కర్లేదు. ఏ బెంగళూరుకో, ఏ మెడ్రాస్కో, ఏ హైదరాబాద్ కూడా రానక్కర్లేదు. అమరావతి చాలా గొప్పగా సంపద సృష్టించి అక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకు కూడా దైవం అనుకూలించాలి, అన్ని రకాలుగా మేలు జరగాలి. ఆ లలితాంబికాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకు పరిపూర్ణముగా ఉండి సహకరించాలి అనే నేను కోరుకుంటాను. మా లాంటి వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి వాళ్ళందరూ కూడా. అంతే కదా గురువుగారు. అంటే జాతకం అనేటప్పుడు మనిషి పుట్టుక, జన్మ నక్షత్రం ఇలాంటివన్నీ చూసి చెప్తారు కదండి. ఒక ప్రాంతాన్ని బట్టి కూడా అంటే దానికి ఉండే అంటే విశేషాలను బట్టి కూడా జాతకం లేకపోతే అంటే ఇలా అభివృద్ధి చెందబోతుందని చెప్పే అవకాశాలు ఉన్నాయండి? చెప్తాము కదా. ఎందుకు ఇప్పుడు ఒక అడుగుతున్నానంటే చిన్న మాట చెప్తాను. అడగండి, మీరు అడగండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాగ అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది కాదంటలేదు. విశాఖపట్నం పరిస్థితి ఏంటి? ఎందుకంటే విశాఖపట్నం అనేది యాక్చువల్గా వైసీపీ వాళ్ళు ఈసారి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి చాలా గొప్పగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తానన్నారు కదండి. చంద్రబాబు గారు సీఎం అయితే విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మీరు అంటే అక్కడుండే విశేషం బట్టి భావిస్తూ ఉన్నారు? మేము చెప్పడం కంటే కూడా ఒకటి అంటే మాకు తెలిసినంత వరకు పేర్లను బట్టి అంటే దేనికి ప్రాధాన్యత, దేనికి సెకండరీ ఇది ఎట్లా అంటే, నాకున్న దీని ప్రకారంగా ఆ పేర్లను బట్టి చూసినప్పుడు మనకు విశాఖపట్నం అనేటువంటిది ఆర్థిక రాజధాని అవుతుంది. ఎందుకో చెప్తా మీకు. మామూలుగా ఇప్పుడు అమరావతి అనేటువంటిది రాజధాని అయితే అవుతుంది. మనకు రాజధాని అమరావతి చేస్తాం. విశాఖపట్నం అనేటువంటిది 2 సార్లు పెదవులు కలుస్తాయి. మనకు భారతదేశానికి కూడా మనకు బొంబాయి రాజధాని. బొంబాయి అనేటువంటిది కూడా ముంబై అన్న, బొంబాయి అన్న, బాంబే అన్న 2 సార్లు పెదవులు కలుస్తాయి. బకార శబ్దం ఆర్థిక రాజధాని. మీరు పైకి చూడండి, ముంబై అంటున్నాం లేదా బొంబాయి అంటున్నాం, బాంబే అంటున్నాం 2 సార్లు. అలాగే విశాఖపట్నం, వైజాగ్ అంటే మనం అన్నాం, అందుకే విశాఖపట్నం అనేటువంటిది 2 సార్లు. విశాఖపట్నము ఖచ్చితముగా, ఎందుకంటే సముద్రము ఉండటం చేయటము, కొంచెం వనరులు మామూలు ఎక్స్పోర్టు ఇంపోర్ట్ ఏదో ఉంటాయనేటువంటి మామూలుగా కూడా విశాఖపట్నానికి మంచి యోగం ఉంది. ఆర్థిక రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు కూడా డబ్బు సృష్టి అనేటువంటిది మంచి మంచి ఇవి అన్నీ కూడా తయారు చేసి చాలా సర్వాంగ సుందరంగా తయారవుతాయి. విశాఖపట్నం కూడా చాలా మంచి యోగవంతమైంది విశాఖపట్నం. ఈ రాజధాని అంటే అమరావతి ఉంటుంది, అమరావతి చేస్తారు. అలా 2 కూడా సమన్వయంగా గొప్పగా తయారవుతాయని నా భావన. ఇప్పుడు ఏది తక్కువగా చేయరు వాళ్ళు కూడా. ఇప్పుడు రాయలసీమను ఏదో చెయ్యాలి అని అనుకొని గొప్పగా చెయ్యాలనే కదా ఏదో చెందుతామని అన్నారు. ఏవో రోడ్లన్నీ విస్తరణ చేసి ఈసారి అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయండి, ఏం పర్వాలేదు, చేస్తారు, బాగానే ఉంటుంది, బాగుండాలనే కోరుకుందాం. అంటే 2029 అంటే 24 అయిపోయింది కాబట్టి 29లో మళ్ళీ ఎలక్షన్ నడుస్తుంది కదా. జగన్ గారు అప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని అంటే ఆయన గ్రహబల పరంగా ఏమైనా భావించే అవకాశం ఉండొచ్చు? మనం చూద్దామండి, ఇంకా ఇప్పుడే కదా ఇది అయింది, అంటే కాదు, సమయం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో చూసి కదా వాళ్ళని అనాల్సింది. అంటే విజయం సాధించడానికి గ్రహబలమే కాదు, వాళ్ళ చర్యలు, కర్మ కూడా అంటే ఉండాలి అన్నది. అంతే కదా, అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు గర్భగుడి, దేవాలయము మహోన్నతమైనటువంటిది.
సరిగ్గా చేసే పూజారి లేకపోతే ఏం చేస్తామండి? దేవుడైనా ఏం చేస్తాడు? అభిషేకము, రుద్రనమకాలు రుద్రనమకము చెమకము చెప్పి అన్ని పద్ధతిగా చెప్పి చేసేటువంటి వాడు లేకపోతే దేవుడైనా ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడు, మరి ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను ఎలా వాడుకోవాలి అనుకునేటువంటి వాడుకునేవాడి యొక్క చాకచక్యం కదా. ఆ దేవాలయంలో నిరంతరము చేస్తాడు. అక్కడికి పోతే పూజారి బాగా పలకరిస్తాడు, మన కోసం బాగా అర్చన చేస్తాడు, మన కోసం బాగా చేస్తాడు అనేటువంటి భావన వస్తే ప్రబుద్ధి రావడం జరుగుతుంది, దేవాలయము డెవలప్ అవుతుంది. అంతే కదండి. నేను ఒక ఇదిగా నేను చెప్పాల్సినటువంటి ఉపమానాలు చెప్తాను. అనవసరమైనటువంటివి పనికిరాని ఉపమానాలు నా నోటి నుంచి వస్తే అది బాగుండదు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేసేటువంటి ఇది కూడా ప్రజలు చూస్తారు కదా, మరి అది కూడా ఉండాలి కదా. మరి అందుకని 29 మళ్ళీ సంగతి ఇంకా ఇవాళ అయిపోతున్నాయి, ఇంకా ఎలక్షన్స్ ఇవాళ మన ఇవన్నీ కూడా సీట్లన్నీ కూడా ఇదవుతున్నాయి కనుక బాగుంటుంది, ఏం పర్వాలేదు. వీళ్ళు బాగా చేస్తారు, 5 ఏళ్ళు ముందు వీళ్ళు బాగా చేస్తారనేది ఆశిద్దాం. మళ్ళీ సంగతి అప్పుడు మళ్ళీ ఓ సంవత్సరం ముందో 6 నెలల ముందో మొదలవుతాయి కదా. మనమే కూర్చుంటాం, మనమే చేస్తాం, ఏం పర్వాలేదు, చూద్దాం. ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని మీరు ముందే ఊహించారండి? నాకైతే ఉందండి, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, నాకైతే ఉందండి. అయితే మేము ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది నేను చెప్పలేదు. ఎందుకంటే ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పడానికి మేమేమి దగ్గరుండి ఓట్లు వేయించిన వాళ్ళం కాదు. కానీ లీడ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏదైనా భారతీయ జనతా పార్టీ కనుసన్నలలో నడుస్తుంది ఇది వ్యవహారం అంతా అనేటువంటిది అయితే నేను సుస్పష్టంగా చెబుతూ వస్తూనే ఉన్నా మొదటి నుంచి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము చాలా అవసరము. ఆ అవసరము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు, అంతే, ఏం లేదు అక్కడ, సింపుల్ అంతే. అదే చెప్పా, మొదటి నుంచి అదే చెప్పొస్తున్నా. అన్ని ఛానల్స్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వస్తారు అని చెప్తున్నా. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు మాతో జయోస్తు. మీకు దిగ్విజయముగా అందరూ బాగుందరు గాక. జయోస్తు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.